నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నా ఈరోజు మేము తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం తరపున కొన్ని సమస్యల మీద మేము రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్టీ, బీసీ, మైనార్టీ కాన్సెప్ట్ మీద బీసీ గళాన్ని తీసుకొచ్చినటువంటి మరి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారిని కూడా మేము కలవడం జరిగింది. మేము కలిసి ఏమంటున్నామంటే రేపు తొమ్మిదో తారీఖున జరిగేటువంటి మండలి సమావేశంలో కూడా మా యొక్క సమస్యలని అక్కడ ప్రస్తావించమని చెప్పేసి కూడా మేము వారికి రిక్వెస్ట్ చేసినాం. దానికి మరి ఎమ్మెల్సీ గారు కూడా పూర్తిగా సానుకూలంగా స్పందించి మా సమస్యని ఖచ్చితంగా నేను శాసనమండలిలో నేను ప్రస్తావించని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిండ్రు. మేము అదే కోరినాము. మరి రాష్ట్రంలో మేము దాదాపు 8 లక్షల జనాభా కలిగి ఉన్నాము. మేము విద్యా ఉద్యోగ రంగంలో వెనుకబడి ఉన్నాం. గత ప్రభుత్వం కొన్ని మరి ఎకలయ భవనం కానీ ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఇచ్చారు. అవి ఇట్లా పెండింగ్ పోయినాయి. ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎరకల కార్బన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అదే కూడా ఇస్తా అని చెప్పేసి కూడా వాళ్ళు మాట ఇచ్చారు. ఇప్పుడు మాట కూడా వాళ్ళు ఎప్పుడు తీస్తలేరు. ఆ యొక్క ప్రసారం అనేది ఆ ప్రస్థానం అనేది మరి మీ మీ ద్వారా చెప్పాలని చెప్పేసి మేము ఎమ్మెల్సీ గారిని కోరడం వెంటనే వారు స్పందించి ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పి అన్నారు. కాబట్టి మరి తీన్మార్ మల్లన్న గారికి తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్రం తరఫున వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కోనేటి నరసింహ, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. ఈ నెల 9వ తారీఖు జరగబోయే శాసనమండలి సభలో మా అన్నగారైన ఎమ్మెల్సీ మల్లన్న గారిని కలవడం జరిగింది. ఎందుకంటే గత పాలకులు కానీ మా ఎరకల ప్రజలకు రాజకీయంగా పూర్తిగా అన్యాయం చేశారు. ఆ శాసనమండలిలోని రాజకీయంగా సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, కౌన్సిలర్లు కానీ రాజకీయంగా ఎదగడం కోసము మాకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి మల్లన్న కోరడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో ఎర్క్లాస్కు రాజకీయంగా ఉపయోగపడతాట్టుగా నేను మాట్లాడతానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ తరపు నుంచి ఎమ్మెల్సీ మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు కూతాడి సురేష్, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు క్యూనూస్ ఆఫీస్కి తీన్మార్ మల్లన్న రావడం జరిగింది. రేపు 9వ తారీఖు నాడు జరగబోయే శాసన మండలిలో మా యొక్క ఎరకల సమస్యలపైన మల్లన్న గారికి వినతి పత్రం ఇచ్చి ఆ మండలిలో మా యొక్క సాధక బాధకాలు అన్నగారి నోటి నుండి రావాలని మేము కోరడం జరిగింది. దానికి మల్లన్న గారు స్పందిస్తూ మీరు 9వ తారీఖు రోజు ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు నేను మండలిలో ప్రస్తావిస్తానని మాకు ధీమా ఇవ్వడం జరిగింది. మా యొక్క జాతి వెనుకబడింది కాబట్టి చిన్న జాతుల కోసం మల్లన్న గారు ఎంతోమందికి సాయం చేస్తున్నారు. మా జాతికి ఇట్లా మల్లన్న గారు మండలిలో మాట్లాడి మా యొక్క జాతిని గుర్తించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. పేరు కుతాడి రవికుమార్, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్కు రావడం జరిగింది. మా సభ్యులమందరము మా యొక్క సమస్యల మీద మల్లన్న గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆ సమస్యలన్నీ ఆ వినతి పత్రంలో పొందుపరిచాము. రేపు జరగబోయే శాసనమండలి సభల మళ్ళా అసెంబ్లీలో మా యొక్క జాతి తరఫున మల్లన్న గారికి మాట్లాడవలసిందిగా మా యొక్క సంఘం తరఫు నుంచి మల్లన్న గారిని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరకల జాతి తరఫున మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా మేము ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగినది.